హాయ్ అండి. వెల్కమ్ టు చైతు చార్మిన్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దామండి ఫైనల్ పార్ట్. ముందు బక్రం పీస్ వచ్చి మీరు వేసుకోవడం, వేసుకోకపోవడం మీ ఇష్టం. కానీ వేసుకుంటే ఫిట్‌గా ఉంటుంది. ఇదేం పెద్ద ఇది కాదండి. మనం ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఏదైతే గీసుకున్నామో దాన్ని కటింగ్ చేసి బక్రం పీస్ మీద సేమ్ మార్కింగ్ పెట్టేసుకొని మనకి ఎంతైతే విడ్త్ కావాలో చూసుకొని అంతే కట్ చేసుకొని మనం పెట్టేసుకోవాలనమాట. దాన్నే మెయిన్ క్లాత్. అంటే మనం ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో పరికిణీ పీస్ ఉంది కదండీ! దానికి కావాల్సిన సరిపడంత క్లాత్ కొంచెం ఎగస్ట్రా తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసేసుకోవాలనమాట దాని మీదకి. చూస్తున్నారు కదా! ఎక్స్ట్రా క్లాత్ అనేది తర్వాత కటింగ్ చేసేసుకోవచ్చండి. మనకు కరెక్ట్‌గా ఎక్కడ బుడగలు లేకుండా ముడతలు లేకుండా కుట్టు అనేది వేసేసుకోవాలనమాట. ఇది పరికిణీకనే కాదండి, బ్లౌజ్ పీస్‌కనే కాదు, డ్రెస్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏదైనా వేసుకుంటే బొటిక్ స్టైల్ అనేది మనకి అంటే ఆ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట. నార్మల్‌గా కూడా వేసేసుకోవచ్చు కొన్ని వీటిలకి. కొన్ని అఫీషియల్‌గా అంటే పార్టీ వేర్ డ్రెస్సులకి వాటిలకి మటుకు ఇలా బక్రం పీస్ వేసుకుంటే మటుకు చాలా నీట్‌గా ఉంటుందనమాటండి. ఇప్పుడు పైన మనం నెక్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మీద కూడా ఒక కుట్టు అనేది వేసేసుకొని కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌కి లైనింగ్ అతికేసుకున్నామండి నార్మల్‌గా. మామూలుగా అయితే మనం అక్కడ ఫ్రంట్ డిజైన్ వేయకుండా ఉండేటట్టయితే గనక మనం లైనింగ్ పార్ట్ మెయిన్ మీద పెట్టేసుకొని, అంటే రైట్ సైడ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ తిప్పేసుకుంటామనమాట. మెడపట్టి వేసేసుకొని. ఇక్కడ మనం డిజైన్ పీస్ వేస్తున్నాం కాబట్టి లైనింగ్ డైరెక్ట్‌గానే బ్యాక్ సైడ్‌కి అతికేసుకుంటున్నాం అనమాట. ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్‌గా మనం కటింగ్ చేసుకున్న విధంగా అతికేసుకోవాలి. అదే సిల్క్ క్లాత్ అది అనుకోండి, లైనింగ్ మనం కటింగ్ చేయకుండానే ముందు అతికేసుకొని తర్వాత కటింగ్ చేసుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఇక్కడ మనకి బ్లౌజ్ పీసు కాటన్ లైనింగ్ పీసు కూడా మనకి జారిపోవు కాబట్టి ఇలాగ కుట్టు వేసేసుకోవచ్చు. డైరెక్ట్‌గా పట్టుకునే ఉంటుంది. లేదు మాకు అలా లేదనుకుంటే మీకు గుండు సూదులు కూడా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు. కదలకుండా ఉంటుందన్నమాట నెక్. ఇలా చూసారు కదా! ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు నెక్ పీసు. మనం ఎప్పుడూ కూడా ఈ డిజైన్ పీస్ తిప్పేటప్పుడు లైనింగ్ పీస్ మీద పెట్టి బ్యాక్ సైడ్‌కి తిప్పాలన్నమాట అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రైట్ సైడు రాంగ్ సైడ్ మీదకి పెట్టాలన్నమాట. ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ తేడాలో లేదా పావించు తేడాలో మీరు ఎంత అయితే పెట్టుకుంటున్నారో అది మ్యాక్సిమం పావించు సరిపోతుందండి. పావించు తేడాలో కుట్టు పెట్టేసుకొని ఎడ్జెస్ కార్నర్స్ ఏదైతే ఉన్నాయో మనకి అవన్నీ టక్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మెడపట్టి అలా తిరుగుతుంది. ఇప్పుడు చూసారా, అది మెయిన్ క్లాత్ మీదకి రివర్స్ అయిపోతుంది అనమాట కరెక్ట్‌గా. మనం ఎలాగ బక్రం పీస్ వేసాం కాబట్టి అది ఎక్కడికి కదలదండి. ఫిట్‌గా మనం మెడ తిప్పినట్టు వచ్చేస్తుంది కరెక్ట్‌గాని. దాన్ని బట్టి మనం చుట్టూ కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. నేను ఇక్కడ పైన ఎందుకు కుట్టు వేయడం లేదంటే ఎలాగో పైన లేస్ వేస్తానండి, అందుకని టైం కలిసి వస్తుంది కదని ఇంకా కుట్టు వేయడం ఆపేసాను. మీరు ఒకవేళ లేస్ ఏది వేయను, ఇలా సింపుల్‌గానే ఉంచుకుంటామని అనుకుంటే కనుక పై వైపు కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోండి, ఫిట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇలా కుట్టు వేసేసుకుంటే ఒకసారి చాలండి. మనం ఎలాగో లేస్ వేస్తాం కదా, లేస్ మీద పడేటప్పుడు డబల్ కుట్టు పడుతుంది కాబట్టి డబల్ కుట్టు అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసుకుందామండి. బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి ఉక్సులు పట్టీలు వేస్తాం కదా, ఇక్కడ మీరు కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేయకుండా ఇక్కడ నేను డైరెక్ట్‌గానే లైనింగ్ పీస్‌లోనే మెడపట్టితో పాటు తిప్పేస్తున్నాను అనమాట. ఇలా ఏంటంటే మనకి టైం కలిసి వస్తుంది, లోపలికి వెళ్తుంది కాబట్టి ఉబ్బెత్తుగా ఉన్నట్టు రాదు. లేదు మాకు అలా కావాలి అని అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చండి. చిన్నపిల్లలకే కాబట్టి ఇది సరిపోతుంది. గుచ్చుకోకుండా ఉంటుంది మెయిను. మనం ఏంటంటే అలా తిప్పామనుకోండి, మెయిన్ క్లాత్ తిప్పుడు పట్టి, పెంపుడు పట్టి ఎక్కువ పెట్టి తిప్పామనుకోండి, మెయిన్ క్లాత్ గుచ్చుకున్నట్టు ఉంటాయి కదా ఒక్కొక్కసారి. సిల్వర్ కానీ ఇలా పట్టు క్లాత్లు అవి ఉన్నప్పుడు తిప్పినప్పుడు గుచ్చుకున్నట్టు ఉంటాయి కదా పిల్లలకి. ఆ ఇరిటేషన్ లేకుండా లైనింగ్‌ని ఇలాగ చూపిస్తున్న విధంగా ఒక వాటిలోనే మెడపట్టితో పాటు తిప్పేసుకోవాలి. ఇక్కడ క్రాస్ ఎడ్జెస్ చిన్న టక్స్ ఇచ్చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తిప్పేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చుట్టూ మనం ఒక లైనింగ్ పీస్‌ని అతికేసుకోవాలన్నమాట. మెడ చుట్టూ ఒక కుట్టు వేసేయండి. ఇక్కడ మనం బక్రం పీస్ వేయట్లేదు చూసారు కదా,
డైరెక్ట్ ఇది సరిపోతుందండి. లైనింగ్ పీస్కి ఇదికి సరిపోతుంది. కావాలనుకుంటే మీరు బ్యాక్ సైడ్ కూడా బక్రం పీస్ వేసుకోవచ్చు. అంత అవసరం అయితే లేదండి, చిన్న పాపే కదా, అంటే నార్మల్ క్లాతే కదా, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయ్యిందంటే చిన్నదైపోతుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి వేయనవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా కుట్టు వేసేసుకుని లైనింగ్ పీస్ అనేది మొత్తం అతికేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో బ్లౌజ్. పాపకి గుచ్చుకోదు, మనకి కూడా అక్కడ స్టిఫ్గా ఉంటుంది. మొత్తం లైనింగ్ పీస్ అనేది అతికేసుకోండి. ఛానల్ని చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల వీడియో 10 మందికి షేర్ అవుతుంది. అవసరమైన వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా ఇంకా చూడడానికి. ప్లీజ్ మా ఛానల్ లైక్ అంటూ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 పీసులు కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. అంటే టైము ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు కదా, అందుకే నేను ఒక్కొక్క పీస్ అతికి చూపిస్తున్నాను. రెండో పీస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. మన రైట్ సైడ్ రాంగ్ సైడ్ పెట్టుకుని చూసుకోవాలన్నమాట. 2 ఒకే సైడ్ కుట్టేసామంటే మళ్ళీ ప్రాబ్లం కదండి. ఇప్పుడు 2 మెయిన్ క్లాత్లు పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ తేడాతో షోల్డర్ అనేది కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే షోల్డర్స్ ఏదైనా కుట్టేటప్పుడు కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అక్కడ రఫ్ చేసుకుంటే మెడ అనేది విడిపోకుండా ఉంటుంది. మెడపాటు దగ్గర మటుకు రెండు సైడ్లు కూడా రఫ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు దారం పోగు అనేది రాకుండా విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బుట్ట చేతులు అనుకున్నాం కదా, బుట్ట చేతులు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం ఇప్పుడు. ఇక్కడ మనం మెయిన్ సెంటర్ డాట్స్ అనేది వేసుకోవాలి కదా బ్లౌజ్ పీస్కి అనేదిని. అది వేసుకోవడం పిల్లలకి కొంచెం టైట్గా ఫిట్గా పట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం నడుము లూజ్ అనేది జస్ట్ 1 ఇంచ్ 1/2 ఇంచ్ మాత్రమే 1 ఇంచ్ మాత్రమే తగ్గించాం మనం. ఇలా వేసుకోవడం వల్ల బాడీ ఫిట్గా ఉంటుందన్నమాట. షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు టిప్ సైడ్ అయితే ఎంతైతే డాట్ వేసామో అదే డాట్ కరెక్ట్గా భుజాలకు సెంటర్లో ఉండేటట్టు చూసుకోవాలండి. 2 సైడ్లు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వేసుకుని సెంటర్లో ఒక 1/2 ఇంచ్ డాట్ ఉంచుకొని అటు సైడ్ ఇటు సైడ్ చివరికి కార్నర్స్కి వేసేసుకోవాలన్నమాట. ఒక రఫ్ చేసేసుకోవాలి దారం విడిపోకుండా. అలాగే బ్యాక్ సైడ్ కూడా వేసేసుకోవాలండి. లేదు మేము ఇలా డాట్స్ వేసుకోము డైరెక్ట్గా కుట్టుకుంటామన్నా కుట్టుకోవచ్చు. నడుము దగ్గర కొంచెం ఎక్స్ట్రాగా డాట్ అనేది లాక్కోవాలి. అంటే లూజ్ అనేది ఫిట్టింగ్ అనేది చూసుకోవాలండి, అంతే తేడా ఉంటుంది. ఇలాగైతే కొంచెం ఫినిషింగ్ లుక్ అనేది బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ ఎంతైతే పెట్టారో అంతే పెట్టుకోవాలి. సెంటర్కి ఎంతైతే పెట్టుకున్నామో అటోకలాగా ఇటోకలాగా పెడితే చూడడానికి ఫినిషింగ్ బాగోదండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనం కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్కి లైనింగ్ వేయడం లేదండి, ఇది ఆల్రెడీ మెత్తనగా ఉంది కాబట్టి క్లాత్ అంత గుచ్చుకునేది ఇదేం ఉండదు. మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అంతా కూడా కుర్చీలు పెట్టేసుకోవాలి, దగ్గరగా కుర్చీలు పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బుట్ట బాగా లెగుస్తుంది అనమాట, దగ్గర పెట్టుకోవడం వల్ల. కావాలి అనుకుంటే దూరంగా పెట్టుకోవచ్చు, మొత్తం చెయ్యి అంతా కూడా పెట్టుకోవచ్చు. ఈ చిన్న పాపకి మొత్తం చెయ్యి అంతా వచ్చేస్తుందండి, బుట్ట చిన్న బుట్టలా లెగుస్తుంది. ఇలాగ 2 చేతులు కూడా మనము ఇలాగే బుట్ట పెట్టేసుకోవాలన్నమాట. పైన బుట్ట పెట్టకూడదండి. ఇలా పైన బొట్టు ఇప్పుడే పెట్టేసుకున్నాం అనుకోండి, జాకెట్ బ్లౌజ్కి అది సరిపోతుందో చాలదో మనకి తెలియదు కదా, ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువలు అవుతాయి. కాబట్టి పైన పార్ట్ అనేది కాకుండా కింద వెడల్పు మాత్రమే మనం కుర్చీలు పెట్టేసుకోవాలి ముందుగాని. దగ్గరగా చూసుకొని మన ఫ్రంట్లో ఎన్నైతే పెట్టామో ఫస్ట్ హ్యాండ్కి అవే కుర్చీలు కూడా ఇక్కడ కూడా మనం లెక్క పెట్టుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఖర్చు కోసం 1.5 ఇంచు అటు ఇటు కూడా వదిలేసుకోవాలి బొట్టు పెట్టకుండానే. అప్పుడు మిగిలినవన్నీ చక్కగా కుర్చీలు అనేవి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదండి 1 ఇంచ్ క్లాత్ అనేది, అవి చక్కగా మెయిన్ క్లాత్ వైపు రివర్స్లో పెట్టేసుకుంటే మనం తిప్పేసుకున్నప్పుడు చక్కగా బద్దీ కింద వస్తుందన్నమాట. నేను చూపిస్తున్న విధంగా రాంగ్ సైడ్ క్లాత్ పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకుని ఒక 1/2 ఇంచు తేడాలో కుట్టు వేసేసుకుని ఇప్పుడు ఆ క్లాత్ని రివర్స్లో తిప్పేసుకుంటే మెయిన్ క్లాత్ వైపు తిరుగుతుంది. దాన్ని చిన్న ఫోల్డింగ్ చేసుకుని చిన్న బద్దిలాగా తిప్పుకుని కరెక్ట్గా ఎడ్జ్కి 1/2 ఇంచ్ ఎడ్జ్కి వేసేసుకుంటే చూసారు కదా, చిన్న బద్ద అనేది వచ్చేస్తుంది అనమాట. అది మీ ఇష్టం అండి, 1 ఇంచు 1.5 ఇంచు ఎలాగైనా పెట్టుకోవచ్చు. అది కస్టమర్ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. లేదా మనం చూసుకుని ఏదైనా క్లాత్ యొక్క నీట్నెస్ బట్టి మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ
ఎంత అనేది చూసుకుని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న పాపకే కదండి, చిన్న బార్డర్ టైప్ లాగా ఇస్తే సరిపోతుంది మనకి. దీని మీద మళ్ళీ మనం లేస్ అనేది కుట్టుకుందాం అనమాట. మనం పరికిణీకి సిల్వర్ లేస్ వేసాం కదండి, అందుకే మనం బ్లౌజ్ పీస్కి కూడా సిల్వర్ లేస్ వేస్తున్నాం. కుట్టాక మటుకు చాలా బాగుందండి. కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు ఇది అని ఏం చెప్పలేదండి. పాపకి బర్త్డేకి అనమాట, చాలా నీట్గా రావాలండి, నాకు చాలా పాపకి గుచ్చుకున్నట్టు ఉండకూడదు, ఫినిషింగ్ కూడా చాలా బాగుండాలి, రెడీమేడ్లా ఉండాలని చెప్పేసి అన్నారు. ఇదంతా మన సొంత ఐడియాతోనే మనం కస్టమైజ్ చేసామన్నమాట. ఇలా చూసారు కదా, 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా కుట్టేసుకుని ఇప్పుడు బాడీ పార్ట్కి అనేది మనం హ్యాండ్స్ అనేది అతికేసుకోవచ్చు. నార్మల్గా రెగ్యులర్గా అయితే కూడా ఎప్పుడు మనం హ్యాండ్ సెంటర్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుని కట్స్ అయితే ఏదైతే ఉన్నదో దాన్నే షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుని కొడతాం కదండి. ఇప్పుడు అలా కాకుండా మనం డైరెక్ట్ చంక దగ్గర నుంచి కూడా కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం కుట్టు వేసుకునే ముందు మళ్ళీ హ్యాండ్ అతికేసుకునే ఇదంతా ప్రాబ్లం కదా, మెడపట్టికి కూడా లేస్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం కుర్చీ కింద ఏం పెట్టక్కర్లేదండి. కార్నర్ తిరుగుపోద్ది, లేసు సన్న లేసులే కాబట్టి, పావించి లేసే కాబట్టి కార్నర్ పెట్టుకుని సూది లెగదీసి నేను చూపిస్తున్న విధంగా లేస్ అనేది తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ చూసారు కదా, కార్నర్ దగ్గరికి సూది దించి పాదం పైకెత్తి లేస్ తిప్పి మళ్ళీ పాదం దించి కుట్టి వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా చూసారా, కార్నర్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఎడ్జ్ అనేదిని. ఇలా కుట్టి వేసుకుంటే సరిపోద్దండి. అదే మనం కుర్చీ కింద మడత పెట్టామనుకోండి దాన్ని, ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మెడపట్టీల దగ్గర మనం అయితే అక్కడ కుర్చీ పెడితేనే కానీ కార్నర్ తిరగదనమాట. ఈ లేసులు పావించుల దగ్గర ప్రాబ్లం ఉండదండి, ఇలా వేసేసుకోవచ్చు. ఇంకా 1/2 ఇంచు 1 ఇంచు అలాంటివి అయితే మటుకు కంపల్సరీ కుర్చీ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో సైడ్ కూడా కింద వైపు కూడా మనం లేస్ అనేది వేసేసుకుందాం, డబల్ లేస్ కింద. మీరు కావాలంటే సెంటర్ పార్ట్లో షో బటన్స్ అవి కూడా వేసుకోవచ్చండి. ప్లెయిన్ క్లాత్ అది అయితే, ప్లెయిన్ కాకుండా డిజైన్ క్లాత్ ఏదైనా అంటే జస్ట్ షో బటన్ ఒకటి వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను మరీ హెవీగా కాకుండా ఇలా సింపుల్గా బాగుంటుందని చెప్పేసి షో బటన్ అది ఏం పెట్టలేదండి. చూస్తున్నారు కదా, ఇలాగే కావాలని ఇంకా మోడల్స్ని బట్టి కొంతమంది బౌగా పెట్టుకుంటారు, ఫ్లవర్ పెట్టుకుంటారు, అలా కూడా పెట్టుకోవచ్చు మనం చూసుకొని. ఏంటంటే ట్రెడిషనల్ వేర్ కాబట్టి ఇక్కడ నేను ఫ్లవర్స్ అవి ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ లేస్ వేసుకుంటున్నాను. అది సిల్వర్ లేస్, షైనింగ్ లేస్ అండి, చాలా బాగుంది. ఆ లేస్ వేసేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. మన చక్కగా మన బడ్జెట్ని బట్టి క్లాత్ అనేది ఎంత హైయెస్ట్గా చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉందండి. ఇంకా మనం స్టోన్ లేస్ అలా వేసుకుంటే కనుక ఇంకా మంచి లుక్ వస్తాయి. మన బడ్జెట్ని బట్టి ఉంటుంది ఏదైనా లుక్ అనేది. ఇక్కడ మనం సింపుల్గా చక్కగా 2 బ్లౌజ్ పీసెస్తో అలా నీట్గా మనం చేసుకుని వస్తున్నాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనం కార్నర్లోని అంటే కరువు తీసిన దగ్గర కట్స్ తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ వైపు పెట్టుకునే ఉండేలా చూసుకొని చంక వైపు నుంచి, బ్యాక్ పార్ట్ చంక దగ్గర నుంచి మీకు చెయ్యి ఎలా వీలైతే అలాగా ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసుకొని మిగిలిందంతా కుర్చీలు పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగ బుట్ట కుర్చీలు పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్కి ఎంత వస్తుంది, ఎంత సరిపోతుంది అనేది చూసుకోవాలి. సెంటర్ జాయింట్, షోల్డర్ సెంటర్ జాయింట్కి కరెక్ట్గా రావాలండి. అప్పుడు అలా కరెక్ట్గా వస్తేనే మనకి హ్యాండ్ అనేది సరిపోతుంది, నీట్గా అనేది కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఎడ్జ్ అనేది మనం కట్ చేయించుకున్న ఎడ్జ్ అనేది కరెక్ట్గా సెంటర్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ అనేది బుట్ట అంతా అలా పెట్టేసుకుని వచ్చేయాలి ఫ్రంట్ వైపుకి కూడా. లాస్ట్కి వచ్చేటడికి అంగుళన్నర ఖర్చు ఉండాలండి. అది అక్కడ బుట్ట కింద కుర్చీల కింద పెట్టడం వల్ల ప్రాబ్లం లేదు, ఏమీ ఉండదు. కానీ మనకేంటంటే సైడ్ జాయింట్ వేసినప్పుడు కొంచెం ఎగుడు దిగుడు వచ్చినట్టు, కుర్చీలు మిక్స్ అయిపోయినట్టు ఉంటాయి. అలా కాకుండా మనం ఖర్చు దగ్గర మటుకు ఎక్కువ బుట్ట పెట్టకుండా ఉంటే, కుర్చీలు పెట్టకుండా ఉంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా డబుల్ కుట్ అనేది వేసేసుకోవాలి. సేమ్ అలాగే మనం ఒక 1/2 ఇంచ్ మందంలోని డబుల్ కుట్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే 2 చేతులు కూడా మనం జాయింట్ చేసేసుకుని ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది, అంటే మనం ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది డైరెక్ట్ కుట్టడం లేదండి, కట్స్ ఇస్తున్నాం సైడ్స్ నీట్గాని. ఇప్పుడు ఆ సైడ్స్ కట్స్ ఇచ్చినప్పుడు మనం డ్రెస్కి అయితే ఎలాగైతే కట్స్ దగ్గర వరకు కుట్టు వేస్తామో, రఫ్ చేస్తామో అలాగే వేసుకోవాలి. ఇక్కడ మనం పాపకి కొంచెం
సైడ్ జాయింట్ చంక దగ్గర కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందండి. అందుకని చెప్పేసి నేను చిన్నది ఒక 1/2 ఇంచ్ మడత అనేది పెట్టేసాను అనమాట. వదిలేసుకున్న ప్రాబ్లమ్ ఏమీ లేదు మనకది. కాకపోతే నేను చిన్నది మడతెట్టాను. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో కొంచెం కావాలి అనుకుంటే రిలీజ్ చేసుకోవచ్చు ఆ కుట్టు అనేది. అందుకని చెప్పేసి నేను ఆ కుట్టు కొంచెం 1/2 ఇంచ్ అనేది మడతేస్తాను అనమాట. ఇక్కడ సైడ్ చూసారు కదా! కట్స్ దాకా కూడా కుట్టి ఒక 1 ఇంచ్ మందంలో మనం ఖర్చు 1 ఇంచే కదా పెట్టుకున్నామండి. పైనుంచి ఒక 1/2 ఇంచ్ వేసుకొని కట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక 1 ఇంచు మందం దగ్గరికి పెట్టేసుకొని రఫ్ చేసేసుకొని వదిలేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! కట్స్ దాకా పెట్టుకొని ఒక 1 ఇంచ్ మందంలో రఫ్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ కట్స్‌ని మనం ఫోల్డ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఎక్స్ట్రా అయితే క్లాత్ ఏదైతే కట్ చేసామో కింద 2 ఇంచెస్ మందం దగ్గర ఆ ముక్క కట్ చేసేసుకొని 1 ఇంచ్‌కే కదండి మనం మడత పెట్టాం. కరెక్ట్‌గా ఎడ్జ్‌కి ఉండేటట్టుగా మనం ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి. డ్రెస్‌కి ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటామో ఒక 1/2 ఇంచ్ అలా మడత పెట్టుకుంటే 1 ఇంచ్ ఫోల్డింగ్‌కి వచ్చేస్తుంది. మనం కుట్టు వేసుకున్న ఫోల్డింగ్‌కి వచ్చేస్తుంది కరెక్ట్‌గా. ఆ నడుము వరకు కుట్టు వేసుకొని సూదించి మళ్ళీ రివర్స్ సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అలా కుట్టు వేసేసుకుంటే పైకి సరిపోతుంది. మళ్ళీ రివర్స్ మళ్ళీ సూదించి పాదం ఎత్తి మళ్ళీ ఇటు సైడ్ కూడా కరెక్ట్‌గా ఎడ్జ్ కట్ చేసేసుకొని మడత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఫోల్డింగ్ ఎంత నీట్‌గా ఉన్నదండి. మనం ఫినిషింగ్ ఎంత కరెక్ట్‌గా ఇస్తే మనకి డ్రెస్ లుక్ అనేది అంత నీట్‌గా ఉంటుందండి. అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఏదో కుట్టేసాంలే అని చెప్పేసి కుట్టేసామనుకోండి ఏది రాదు. ఎవరికి ఫస్ట్ టైం కుట్టాకనే రాదండి. అందరూ ప్రాక్టీసింగ్‌లోనే వస్తది ఏదైనా సరే ఫినిషింగు. అది ప్రాక్టీస్ చేస్తుంటే అదే కరెక్ట్‌గా వస్తది. అదే అంటారు కదా! ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అని చెప్పేసి. కరెక్ట్‌గా అలా కుట్టేసుకున్నాక కింద కూడా సేమ్ మనం 1 ఇంచు మందంలో పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుందనమాట. మనం తీసుకున్న 2 ఇంచుల మడతకి దీనికి సరిపోతుందండి. మీకు అక్కడ క్లాత్ కరెక్ట్‌గా సరిపోదు 1 ఇంచ్ మందం పెట్టేసాను నేను. కరెక్ట్‌గా అలా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే 1 ½ ఇంచ్ దాకా క్లాత్ లోపలికనేది వెళ్ళిపోతుందనమాట. ఇలాగ మొత్తం చుట్టూ కూడా ఒకేలా విధంగా అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా ఒకే విధంగా రావాలండి. ఎందుకంటే ఇక్కడ కట్స్ వచ్చాయి కదా! ఒకటి ఎగుడు దిగుడు వచ్చిందనుకోండి మళ్ళీ చూడడానికి చాలా చిరాకుగా ఉంటుందనమాట. అలా రాకుండా ఫ్రంట్ ఎంతైతే ఉందో బ్యాక్ అంతే ఉండేలాగా ఉక్సులు పట్టి, గాజుల పట్టి కూడా ఎంత ఉందో అంతే వచ్చేలాగా చెక్ చేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలి. కింద అనేది జాయింట్ అనేది సింగిల్ కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. లేదు మాకు కావాలి అని అనుకుంటే మీరు డ్రెస్‌కి వేసినట్టే కింద సైడ్ కూడా కుట్టు వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ పీసే కాబట్టి అలా వేసుకోవసరం లేదు. మనం ఫ్రంట్ పార్ట్‌లో కింద మనం పరికిణీకి ఏదైతే లేసేసామో అదే లేసు ఇక్కడ కూడా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్‌గా వస్తుందనమాట. ఇంకా అడిషనల్‌గా మీకు ఇంకా ఏమైనా కావాలి అని అనుకుంటే బ్లౌజ్‌కి వైట్ కుందన్స్ లాంటివి అక్కడక్కడ అంటించుకుంటే ఇంకా పార్టీ వేర్ లుక్ వచ్చేస్తదండి. ఇక్కడ మనకు అంత హెవీ లుక్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పట్టు టైప్‌లాగా బ్లౌజ్ వచ్చింది కాబట్టి బెనారస్ క్లాత్ టైప్ వచ్చింది కాబట్టి మెత్తగా సరిపోతుందనమాట అలాగా చూడడానికి. మనం ఎంతైతే క్లాత్ కావాలో అంత తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు మనం ఖర్చు సైడ్ జాయింట్లు వేసేసుకుంటే ఇంక పని అయిపోతుంది కదండీ! దారం అనేది మార్చక్కర్లేదు కదా! సిల్వర్ వేసినప్పుడు ఎప్పుడు సిల్వర్ వైట్ క్లాత్ దారంతోనే వేసుకోవాలండి. ఏ లేస్‌కేస్తే ఆ లేస్ కలరే ఉపయోగించాలి. అలాగైతేనే నీట్‌గా ఉంటుందనమాట. ఇక్కడ నా మిస్టేక్ ఏంటంటే ఒక ఖర్చు మనం యాక్చువల్లీ 2 ఇంచుల ఖర్చే 2 ఇంచుల ఖర్చే పెట్టుకోవాలి. నేనేమో 2.5 పెట్టేసాను. ఏం పర్లేదులెండి. ఒక కుట్టయితే ఇప్పేసాననుకోండి. కాకపోతే మీరు ఈ మిస్టేక్ అనేది మీరు చేయకండి మళ్ళీని. ఇక్కడ నుంచి మనం కుట్టు వేసేసుకున్నాక కరెక్ట్‌గా ఎడ్జెస్ 2 వైపులా ఎడ్జెస్ పెట్టేసుకొని మార్కింగ్ ఎంతైతే పెట్టుకున్నామో ఆ జాయింట్ అనేది మనం చేసేసుకోవాలనమాట. చూసుకున్నారు కదా! కరెక్ట్‌గా ఎంతైతే కావాలనేది అంత అనేది మనము లూజ్ లెంత్ ఎంతైతే పెట్టామో పెట్టుకొని కుట్టేసేసుకోవాలి. క్రాస్ అనేది కరెక్ట్‌గా వేసుకోవాలండి కట్స్ దగ్గర అనేది. అక్కడ కూడా మనం అటు ఇటుగా అడ్డుదిడ్డంగా వేసామనుకోండి బ్లౌజు ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉండదు. చూడడానికి నీట్‌గా రాదనమాట. మనం ఎందుకంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా! అలా పెట్టుకునే విధంగా మార్కర్‌తో సుద్ది ముక్కతో ఒక గీత అనేది పెట్టేసుకున్నాం అనుకోండి ఆ ఎడ్జ్‌లోనే కరెక్ట్‌గా గీత అనేది వచ్చేస్తదనమాట.
సైడ్ 2 కుట్లు వేసేసుకోవాలి ఇదే విధంగా. ఇలా మొత్తం కుట్లన్నీ వేసేసుకున్న తర్వాత మనం లేస్ అనేది జాయిన్ చేసేసుకోవాలన్నమాట. కంపల్సరీ ఒక 3, 4 కుట్లు వేయండి, చిన్నపిల్లలకి కదా! ఎప్పుడు ఫిట్‌గా ఉంటదో, ఎప్పుడు లూజ్ అవుతదో తెలీదు పిల్లల దగ్గరికొచ్చేటప్పటికి. అలా కుట్లు వేసేసుకోవడం వల్ల వాళ్ళకి అవసరమైనప్పుడు కుట్లు విప్పుకుంటారనమాట. ఇప్పుడు మన ఇందాక పరికిణీకి ఏదైతే లేస్ వేసామో, అదే లేస్‌ని ఫ్రంట్ వైపు ఓన్లీ ఫ్రంట్ వైపు మాత్రం ఒక జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా బ్లౌజ్ షేప్ ఎంత నీట్‌గా వచ్చిందో కుట్టు వేసేసాక. ఇప్పుడు లేస్ కూడా జాయిన్ చేసేసుకుందాం మనం. ఇది అద్దాల లేస్ కాదండి. ముందుగానే చెప్పాను కదా! గీరుకుపోవడానికి గు గు పగిలిపోవడానికి సారీ పగిలిపోయే అవకాశం అయితే ఉండదు. జస్ట్ లోపల వైట్ ట్రాన్స్‌పరెంట్ షీట్ లాంటిది పెడతారు కదా! అద్దాల్లాగా, ప్లాస్టిక్ అద్దాల్లాగా. అలా ప్లాస్టిక్ షీటే పెడతారనమాట ఆ లేస్‌లో. కాబట్టి పిల్లలకి కూడా సేఫ్‌గానే ఉంటుంది. గీసుకుంటే ఏమీ ప్రాబ్లమ్ ఉండదనమాట. చక్కగా ఇలా చుట్టూ కూడా వ వైట్ కలర్ దారం పెట్టానండి నేను. అలాగే దారం మార్చుకొని ఏ కలర్ లేస్‌కి ఆ కలర్ దారమే వేసుకోవాలి. అప్పుడైతేనే నీట్‌గా ఉంటుందనమాట. చుట్టూ కుట్టు వేసేసుకున్నాక బ్లౌజ్ రెడీ. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. లైక్ అనేది మటుకు చేయడం మర్చిపోకండి.